మన శంకర వరప్రసాద్ గారి సినిమా ఇప్పుడు థియేటర్లలో 3వ వారం పూర్తి చేసుకుంటూ కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడుతోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా 2 వారాలు దాటాక వర్కింగ్ డేస్లో పూర్తిగా స్లో అవుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ లెక్కలు పనిచేయడం లేదు. 21వ రోజు కూడా థియేటర్ల వద్ద కనిపించిన స్పందన చూసి ట్రేడ్ వర్గాలే కాదు, అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పండగ హడావుడి ముగిసిపోయినా, కొత్త సినిమాల పోటీ పెరిగినా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాకే ప్రాధాన్యం ఇస్తుండటం దీని స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. 21వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఉదయం షోల నుంచే కొన్ని సెంటర్స్లో డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి లాంటి నగరాల్లో మ్యాట్నీ షోలకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం గమనార్హం. లేడీస్, పిల్లలు, పెద్దవాళ్లు కలిసి థియేటర్లకు వస్తుండటంతో ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఓన్ అయిపోయిందని చెప్పొచ్చు. 21వ రోజుకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.3 కోట్ల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇది 20 రోజులు దాటిన సినిమా కోసం చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనే చెప్పాలి. నైజాం ఏరియాలో ఈ రోజు సుమారు 45 నుంచి 50 లక్షల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. మల్టీప్లెక్సులలో ఆక్యుపెన్సీ 30 నుంచి 40% మధ్యలో ఉండగా కొన్ని సింగిల్ స్క్రీన్స్లో ఇంకా హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ఏపీలోని గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు బెల్ట్లో ఈ సినిమా రన్ ఇంకా బలంగా కొనసాగుతోంది. అక్కడ నుంచి సుమారు 55 నుంచి 60 లక్షల గ్రాస్ వచ్చినట్టు అంచనా. సీడెడ్ ఏరియాల్లో కూడా ఈరోజు దాదాపు 20 లక్షల వరకు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 21వ రోజు గ్రాస్ దాదాపు 1.25 నుంచి 1.35 కోట్ల మధ్యలో ఉంది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే అక్కడ కూడా పూర్తిగా డ్రాప్ కాలేదు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఈ సినిమా ఇంకా కొంతమంది ఆడియన్స్ని థియేటర్లకు రప్పిస్తోంది. 21వ రోజు ఓవర్సీస్లో సుమారు 70 నుంచి 80 లక్షల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ముఖ్యంగా వీకెండ్ దగ్గర పడుతున్న కొద్దీ షోలకి మళ్లీ కొంచెం బుకింగ్స్ పెరుగుతున్నాయనే టాక్ ఉంది. దీంతో ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా పూర్తిగా డెడ్ కాకుండా నిలబడుతున్నాయి. ఈ అన్ని ఏరియాలను కలిపి చూస్తే 21వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 2.1 నుంచి 2.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అంచనా. 20 రోజులు దాటిన తర్వాత కూడా రోజుకు 2 కోట్లకు పైగా గ్రాస్ రావడమంటే అది చిన్న విషయం కాదు. ఇది కేవలం మెగాస్టార్ ఇమేజ్ వల్ల మాత్రమే కాదు, సినిమా కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో చూపించే ఉదాహరణ. ఇప్పటికే 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ సుమారు 174 కోట్ల మార్కుని దాటేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. 21వ రోజు వచ్చిన కలెక్షన్స్తో కలిపి ఈ షేర్ మరింత పెరిగి దాదాపు 176 కోట్లకు చేరినట్టు అంచనా. గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్లకు దగ్గరగా ఉన్నట్టు సమాచారం. ఈ రేంజ్లో లాంగ్ రన్ కొనసాగడం వల్లే ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ 21వ రోజు కూడా సినిమాకు ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియన్సే అనే విషయం మరోసారి రుజువైంది. చాలామంది ఇప్పటికే ఒకసారి చూసిన వాళ్లే మళ్లీ తమ ఫ్యామిలీతో కలిసి రావడం గమనించబడింది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా ఉంది. కామెడీ, ఎమోషన్, మ్యూజిక్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్లా ఉండటమే దీనికి కారణం. ఇక థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా రన్ చూసి సంతోషంగా ఉన్నారు. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పూర్తిగా లాభాల జోన్లోకి వెళ్లిపోయింది. అందుకే ఇంకా స్క్రీన్స్ తగ్గించకుండా చాలా చోట్ల ఈ సినిమాకే ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త సినిమాలు వచ్చినా కూడా మెయిన్ షోలు మాత్రం మన శంకర వరప్రసాద్ గారికే కొనసాగుతున్నాయి. ముందు రోజులు ఎలా ఉంటాయన్నది చూస్తే వీకెండ్ దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ కొంచెం జంప్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 22వ, 23వ రోజుల్లో కూడా కనీసం 2 కోట్ల రేంజ్లో గ్రాస్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నెమ్మదిగా స్లో అయినా ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా కొన్ని రోజుల పాటు నిలబడే ఛాన్స్ ఉంది. మొత్తానికి 21వ రోజు కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమా తన స్టామినాను తగ్గించుకోకుండా బాక్సాఫీస్ దగ్గర గట్టిగా నిలబడింది. పండగ తర్వాత కూడా ఇలాంటి కలెక్షన్లు రావడమంటే ఇది కేవలం హిట్ కాదు, ఒక మెమరబుల్ బ్లాక్ బస్టర్ రన్ అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో లాంగ్ రన్ హిట్గా ఈ సినిమా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ ఏరియాలో 21వ రోజు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది? థియేటర్లలో ఇంకా రష్ ఉందా లేదా తగ్గిందా? మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కామెంట్స్లో చెప్పండి.